రాజన్ బసయ్య గారు, మీరు మీరు పరిపూర్ణ కళాకారుడిగా మీరు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. అంతా బాగుంది. మీ పూర్తి జీవితంలో మీరు ఎవరికి రుణపడి ఉన్నారు సినీ జీవితంలో? రెండో పాయింట్, మీ ప్రతిభకి అంటే ఆర్టిస్ట్‌గా మీకొచ్చిన గుర్తింపుకి, ప్రేక్షకుల్లో మీకున్న ప్రత్యేకతకి తగినట్లుగా పరిశ్రమలో మీకంటూ ఒక విశిష్టమైన స్థానాన్ని పరిశ్రమలో నటుడుగా కాదు, కళాకారుడుగా కాదు, వ్యక్తిగా పరిశ్రమ పర్సన్‌గా రాలేదు అనిపిస్తుంది. మీరేమంటారు? అది నాకు తెలిసి మన గుర్తింపు అనేది నాకు తెలిసి మీకు తెలియదు కాదు. మనం 40 ఏళ్ళుగా మనం అనేక సార్లు అనేక రకాలుగా డిస్కస్ చేసి ఉంటాం. మనం గుర్తింపు అనే దానికి ఒక లెక్క అయితే లేదు నాకు తెలిసి. ఇప్పుడు కామెడీని నేను ఎప్పుడు ఒకటే, ఏదైనా మనసు కొంచెం ఎప్పుడన్నా బాధపడేది ఏంటంటే, ఒక హీరోయిజంని అనేక రకాలైన హీరోయిజంలకి మనకి రెస్పెక్ట్ ఉంది. ఒక 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 హీరోయిజంకి ఇది లెక్క. ఆడు 100 మందిని కొట్టాడు, లేకపోతే 200 మందిని కొట్టాడు, లేకపోతే ఇప్పుడు ఇంకా కోట్లు పెట్టి తీశాడు, అట్లా తీస్తే వాళ్ళకి లెక్క. కామెడీని ఇంతమంది కమ్యూనిటీ, ప్రపంచంలో ఉన్న కమ్యూనిటీకి అందరికీ ఉపయోగపడినటువంటి కామెడీ సినిమాలను మాత్రమే నా మార్కుతో నేను చేసుకుని ఇవాళ ఉపయోగపడుతున్నాయి అని అంటే గనక, గౌరవం, మన గుర్తింపు ఎక్కడ ఎంత అనుకుంటే కనుక ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకుందాం. ఇక్కడి నుంచి ఒక లెవెల్కి వెళుతుందని నేను నమ్ముతున్నా. ఎందుకు అనంటే, ఈ వేళకి యాక్చువల్గా రాజారెడ్డి తిరుమల కొండ మీద పెరిగిన వ్యక్తిగా ఎంతో సాఫ్ట్, ఎంతో ఇంకా అంత స్వామి అలా ఉండాల్సింది. ఇవాళ మీ అందరిని ఇంత సంతోషపెట్టాడు. కారణం ఇండివిడ్యువాలిటీ. దట్ గెయిన్స్, ఇట్ గోస్ ఆన్. ప్రపంచంలో ఎక్కడ ఏది ఆగుతుంది అని అనుకోకూడదు. మనం ఇప్పుడు స్టార్ట్ అయ్యాము. ఒకవేళ ఎప్పటికీ నేను నమ్మే సిద్ధాంతం ఏంటయ్యానంటే, 40 ఏళ్ల క్రితం చేశానా, నా కోసం నేను చేసుకున్నానా, ఇంకొకరి కోసం చేశానా తీసి పక్కన పెడితే, మనం సినిమా పివి నరసింహారావు ప్రసాద్ మంచిగా నవ్విపిస్తావా, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా అన్నారు ఆయన ఒకసారి. బాగా పక్కన ఇట్లాగే కబుర్లు, నా అదృష్టం రామారావుకి అందరికీ కబుర్లు చెప్పినాడు కదా ఆయన. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా? అయ్యా, తమ ముందు నేను ఎంత వాడినండి, 14 భాషలు తెలిసిన తమరు, మీరే చెప్పాలి అని. ప్రసాద్, అందుకోసం అడగలను నేను. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సినిమా? వాడు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు రిక్షా తొక్కి, ఆటో తోలు ఇచ్చేసి, నానా కష్టపడి భూమి దున్ని ఇన్ని చేసి సాయంత్రం వచ్చేటప్పుడు, ఇంటికి వచ్చేటప్పుడు ₹1.5 పెట్టి సినిమా ఎందుకు చూస్తున్నారు? ఎంటర్టైన్మెంట్. ఎస్, నీ ఎంటర్టైన్మెంట్లో వాడికి రావాల్సింది ఏంటో తెలుసా? వాడు స్ట్రెస్ రిలీజ్, వాడు పడిన శ్రమంతా మర్చిపోవాలి. అది నీ సినిమాల్లోనే జరుగుతుంది. ఐ అప్రిషియేట్ యూ.